రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఈ దేశంలో బలపడుతున్న జాతీయవాదాన్ని ఎదుర్కొనేందుకు భాషని విచ్ఛిన్నవాదాన్ని ప్రోత్సహించే సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. ఇది తమిళనాడులో ప్రారంభమైంది. తమిళ్ వర్సెస్ హిందీ అనేటటువంటి వివాదాన్ని సృష్టించారు. వివాదాన్ని సృష్టించిన వాళ్ళు దాన్ని ఎందుకు కొనసాగించలేకపోయారు? ఎందుకంటే తమిళనాడులోని సర్వసాధారణ ప్రజానీకము భాష విషయంలో రోడ్డు మీదకి ఎక్కేటటువంటి మూడ్లో లేదు. భాష పేరిట ఉద్యమాలు చేసేటటువంటి దశ దాటిపోయింది. ఇప్పుడు తమిళనాడులో డిఎంకేకి భాష కేవలము తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించే సాధనం మాత్రమే. కర్ణాటకలో కూడాను ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకోలేనటువంటి పార్టీలు ప్రజలను కన్నడ వర్సెస్ నాన్ కన్నడ ఇటువైపు లాగే ప్రయత్నం చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయానికి మహారాష్ట్రలో బెల్గాంలో కూడాను లాంగ్వేజ్ ఇష్యూస్ పూర్తిగా రాజకీయంగా దాదాపు మృత్యుశయ్య మీద ఉన్న ఒక పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఒక ఠాకరే వంశీయుడు హిందీ మాట్లాడిన వాడిని చావచితక బాధటం. తమిళనాడులో ఈ భాష పేరిట వివాదాన్ని రగిలించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి స్టాలిన్కి తమిళనాడులోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా అద్భుతమైనటువంటి అటాక్ చేశారు. దానికి స్టాలిన్ దగ్గర జవాబు లేదు. తమాషా ఏంటంటే అక్కడ దీనిని వ్యతిరేకించడం ఎలాగో వాళ్ళకి తెలియలేదు. మోదీ మాత్రమే చేయగలిగేటటువంటి స్టైల్లో మోదీ అటాక్ చేశారు. అయితే మోదీ మొత్తము వివాదము సమసిపోయిన తరువాత రెచ్చగొట్టి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసి ఆ తరువాత మళ్ళీ ఇంక మనకి పని అయిపోయిందనగానే దాన్ని తీసేసేసి డీలిమిటేషన్ ఇష్యూ తీసుకుని ఆ పని కూడా అయిపోయింది. ప్రస్తుతము మౌనంగా ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన నరేంద్ర మోదీ రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సమయంలో, రైలు ప్రారంభం చేస్తున్నటువంటి సమయంలో చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. డిఎంకే దానికి జవాబు ఇంత మటుకు చెప్పలేకపోయింది. ఏదో కుంటి సాకులు చెప్పడం అయితే చెప్తోంది. ప్రధానమంత్రి అన్నారు, నాకు చాలామంది డిమాండ్స్ తోటి, చాలా రకరకాల డిమాండ్స్ తోటి లేఖలు రాస్తూ ఉంటారు తమిళనాడు నుంచి రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే తమిళ భాష గురించి ఇంత మాట్లాడేటటువంటి వాళ్ళు ఇంగ్లీషులో సంతకం చేస్తారు, తమిళ భాషలో సంతకం చేయరు. తమిళంలో వాళ్ళు సంతకం చేస్తే చాలా బాగుండును అన్నారు. ఇది వాస్తవానికి భాష పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే వాళ్ళు వాస్తవానికి ఇంగ్లీష్ని సర్వ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ని బలోపేతం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మోదీ చెప్పారు. నిజానికి మన ఆంధ్రప్రదేశ్లో కూడాను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు జగన్. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏడాది అయింది, ఇప్పటి వరకు వాటిని తొలగించే ప్రయత్నం జరగలేదు. పార్టీ పేరు తెలుగు మీద ఉంది, కానీ ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు కోరుకుంటున్నారని. ఇదే విధంగా సంతకాలు మాతృభాషలో సంతకం చేయలేకపోవడం ఒక దురదృష్టం. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లోనే సంతకం చేయాలన్నటువంటిది ఎవరు నేర్పారో అది అలవాటైపోయింది. నరేంద్ర మోదీ ద్రవిడవాద నాయకులందరూ ఇంగ్లీష్లో సంతకం చేసేటటువంటి విషయాన్ని హైలైట్ చేసి వాళ్ళను డిఫెన్స్లో పారేశారు. దురదృష్టవశాత్తు కర్ణాటకలో కూడా ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలో కన్నడ మాట్లాడలేని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేకపోతే దుకాణంలో అమ్ముకోవడానికి వచ్చిన బ్యాంకులో పనిచేయడానికి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి సిబ్బందిని ఏడాది 2 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు భాష నేర్చుకోవడం కష్టమవుతుంది. అలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మొన్న బెల్గాంలో కన్నడ వర్సెస్ మరాఠీ చాలా పాత గొడవ. బెల్గాం జిల్లా మహారాష్ట్రకు చెందాలని మరాఠీలు వాదిస్తారు, అది కర్ణాటకలో అంతర్భాగమని దాన్ని 2వ రాజధాని చేశారు యడియూరప్ప. ఈ విషయం పైన చాలా కాలం పాటు మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ కన్నడ చెలువడిగా వర్సెస్ మహారాష్ట్ర ఏకీకరణ సమితి మధ్య రాజకీయాలు జరిగాయి. అక్కడ కూడా మరాఠీ మాట్లాడలేని కారణంగా ఒక కన్నడ మహిళను కొట్టడం జరిగింది.
నిజానికి బెల్గాంలో అందరికీ 2-3 భాషలు వస్తాయి. బెల్గాంలో నేను స్వయంగా వెళ్ళి చూశాను. అందరికీ కన్నడ వస్తుంది, మరాఠీ వస్తుంది, హిందీ కూడా వస్తుంది. అయినప్పటికీ భాష పేరిట వివాదము. మహారాష్ట్రలో కూడా ఇలాగే చేసే ప్రయత్నం జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన హిందీ మాట్లాడలేని కారణంగా బీహారీ పాపం నీళ్లు లేకపోతే గప్చుప్లు అమ్ముకునేవాడు, నీళ్లు మోసేవాడి మీద దాడులు చేసి అది పెద్ద ఘనకార్యంలాగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అలాంటి ఒక మహారాష్ట్ర నవనిర్మాణ సేన మరాఠీ భాష కార్యకర్త ఒక ముస్లిం లొకాలిటీకి వెళ్ళాడు. ఆ వీడియో ప్రస్తుతము సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెళ్ళి అతను మరాఠీ భాషలో మాట్లాడకుండా ఉర్దూలో మాట్లాడుతున్నటువంటి ఒక తోపుడు బండి వాడి మీద దబాయించాడు. దాంతో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేసి హడావిడి చేసేటప్పటికీ వీడు భయపడిపోయి గజగజ వణుకుతూ చెవులు పట్టుకుని ఉర్దూ భాషలో మై మాఫీ మాంగ్తా హూ అని చెప్పాడు. ఉర్దూ భాషలో మహారాష్ట్ర భాష పేరిట హిందూ బీహారీల్ని వాళ్ళని కొట్టగలిగిన వాడు ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియాలోకి వెళ్ళిన తరువాత అదే మరాఠీ భాష గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే వాడికి దెబ్బ తగిలింది. క్షమాపణ చెప్పవలసి వచ్చింది, ఉర్దూ భాషలో చెప్పవలసి వచ్చింది. పాపం తోక ముడిచి పారిపోయి వచ్చాడు. ఈ ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్టుగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకులు ప్రకటించారు. అంటే ఈ భాషా వివాదము కేవలము ఒక మతం మధ్యేనా? వేరే వాళ్ళ దగ్గరికి ఈ వివాదాన్ని ఈ అంశాన్ని తీసుకెళ్లే ధైర్యం ఎందుకు లేదు? కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంది, తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి భాషా రాజకీయాలు చేసే వాళ్లకు నరేంద్ర మోదీ ముందు మీ మాతృభాషలో సంతకం చేయండి అని సవాలు విసిరారు. ఈ సవాలుని స్వీకరిస్తారో లేదో చూడాలి. నరేంద్ర మోదీ హిందీలో సంతకం చేస్తారు. హిందీ అందరి భాష, దేశమంతలో మ్యాక్సిమం ప్రజలు మాట్లాడతారు కాబట్టి హిందీ భాషలో ప్రధానమంత్రిగా ఆయన సంతకం చేస్తారు. అంతకుముందు ఆయన గుజరాతీ భాషలో సంతకం చేసేవారు. ఈ రకంగా ఆయన నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా కూడా ఇంగ్లీష్లో మాత్రమే చేయవలసి ఉన్నప్పుడు మాత్రం ఆయన ఇంగ్లీష్లో కూడా సంతకం చేస్తారు. కానీ ప్రధానంగా ఆయన చేసే సంతకం ఎప్పుడు కూడాను ఈ దేశ భాషలో ఉంటుంది. తద్వారా ఆయన ఒక గొప్ప సందేశాన్ని ఆయన ఇవ్వగలుగుతున్నారు. భాష పేరిట కేవలము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాళ్ళు వాళ్ళ పేరు రష్యాది, వాళ్ళ రాత ఇంగ్లీష్ది, వాళ్ళ రాజకీయం కూడా భారతదేశపు నేలతో ముడిపడనిది. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.